హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చిప్స్ చేయబోతున్నామండి. బియ్యం పిండితో చాలా బాగుంటాయి. క్రంచీగా క్రిస్పీగా ఉంటాయండి. కరకరలాడుతూ చాలా చక్కగా వస్తాయి. ఇలా గనుక చేసామంటే పిల్లలు చాలా ఇష్టపడతారు, ఎంజాయ్ చేస్తూ తింటారండి ఈ చిప్స్ని. మరి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూసేద్దామా. మరి ముందుగా నేను పొడి బియ్యం పిండి 1 కప్పు తీసుకున్నాను. బాగా జల్లించుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు వాటర్ అయితే వేసుకోవాలండి. 1 కప్పు అయితే సరిపోతుంది వాటరు, మరీ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అయిపోతుంది. వాటర్ వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూను కారం, 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. దీనిలో 1 స్పూను బటర్ వేసుకోవాలండి. బటర్ వేయడం వల్ల మనకి చిప్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇందులోనే 4 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. అలాగే కరివేపాకు తరుగు వేసుకోవాలి. 1 కప్పు సన్నగా తరగాలండి. కరివేపాకు ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. పచ్చి కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్. ఇదంతా కలిసే వరకు బాగా కలుపుకొని బాగా మరిగించాలండి. ఈ వాటరు మనం బటర్ వేసాం కాబట్టి ఈ వాటర్లో బటర్ అంతా మిక్స్ అయ్యే వరకు బాగా కలపాలి. ఇలా మరగనివ్వాలండి. వాటర్ అయితే ఇలా మరిగితేనే మనకి పిండికి బాగా పడుతుంది ఈ బటరు ఇదంతా మిక్స్ అయ్యి. ఇప్పుడు దీనిలో పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం. చాలా బాగుంటాయండి ఈ చిప్స్ అయితే. ఎన్ని తిన్నా తినాలనిపిస్తూ ఉంటుంది, అంత బాగుంటాయి. ఈ బియ్యం పిండితో చిప్స్ చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా. ఎందుకంటే ఎక్కువ ఖర్చు కూడా అవ్వదండి, చాలా ఈజీగా కూడా చేసేయచ్చు. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఇలా కలుపుకున్నాం కదా, చల్లారాక ఒక బౌల్లో తీసుకొని మనం చపాతీ పిండికి ఎలాగైతే కలుపుతామో అలా మనము ముద్ద చేసుకోవాలండి. ఈ పిండిని కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకొని మనం కలుపుకోవాలి. ముద్దని ఇలా ఒక బౌల్లో వేసి చాలా బాగా కలపాలండి పిండి అయితే. అలా కలపడం వలన మనకి సాఫ్ట్గా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి చిప్స్ అనేవి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇలా ఒకేసారి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఎక్కువ మెత్తగా అయిపోతుంది. ఇలా సాఫ్ట్గా అయితే ముద్దను కలిపి ఇప్పుడు మూత పెట్టుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలండి. ఈ ముద్దని బాగా నానితే బాగుంటుంది. చూసారు కదా, మళ్ళీ మూత తీసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పెద్ద బౌల్ సైజు ముద్ద తీసుకోవాలండి. చూసారు కదా, ఎలాంటి ముద్ద ఒకటి తీసుకొని ఇది మూత పెట్టి ఒక సైడ్ పెట్టుకొని దీనికి ఇప్పుడు మనము బియ్యం పిండిని దీనికి అప్లై చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి మొత్తం బియ్యం పిండి పెట్టేటట్టుగా. ఎందుకంటే మనము చపాతీలాగా ఇప్పుడు వత్తాలండి దీన్ని. బియ్యం పిండి కాబట్టి కొంచెం విరిగిపోతుంది. నిదానంగా దీన్ని అయితే ఇలా పాముకోవాలి, చక్కగా ఒత్తుకోవాలండి చపాతీలాగా. వేర్ టైప్లో మనం ఇప్పుడు దీన్ని ఒత్తుకోవాలి. సైడ్లు చూశారు కదా, చిన్న చిన్న పగుల్లాగా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే బియ్యం పిండి కాబట్టి అలానే వస్తుందండి. ఇలా మొత్తం పాముకున్న తర్వాత సైడ్లు మనం కట్ చేసుకోవాలి. ఎక్కడైతే వంకరగా వచ్చాయో అక్కడ కట్ చేసుకొని స్క్వేర్ టైప్లో ఉండేటట్టు చూసుకోవాలండి. మీకు ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకోవచ్చు. ట్రయాంగిల్ షేప్లో కావాలంటే అలానే కట్ చేసుకోవచ్చు. లేకపోతే స్క్వేర్ టైప్లో కావాలంటే స్క్వేర్ టైప్లోనే కట్ చేసుకొని మనము ఆయిల్లో వేపుకోవడమే. చాలా ఈజీగా అయిపోతాయి ఈ చిప్స్ అనేవి. చూసారు కదా, ఇలా సైడ్లు కట్ చేసుకొని ఈ పిండి ఒక సైడ్ పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం ఇలా చేసుకోవచ్చు. చాకుతో ఇలా కట్ చేసుకోవాలండి చక్కగా చుట్టూ కూడా. కొంచెం నెమ్మదిగా చెయ్యాలి ఈ ప్రాసెస్ అంతా. ఎందుకంటే సైడ్లన్నీ ఇలా కట్ అయిపోతూ ఉంటాయండి. చక్కగా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా కట్ చేసుకొని మనము ఇలా డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు దీన్ని. లేకపోతే ఇలా స్క్వేర్ టైప్లోనైనా వేపుకోవచ్చండి. ఇలా ఉంచేసి బాగానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చక్కగా చిప్స్ అయితే వచ్చేస్తాయి. రుచి కూడా అంతే బాగుంటుంది.
మొత్తం కూడా ఇలానే కట్ చేసుకొని అన్నీ ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలండి. ఈ చిప్స్కి బాగా మరిగిపోవాలి ఆయిల్. అలా అయితేనే మనకి క్రంచీగా వేగుతాయి చిప్స్ అనేవి. చూసారు కదా ఎంత చక్కగా ఇలా కట్ చేసుకున్నా సరే పక్కలు సైడ్లంతా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతున్నాయి. అందుకే నిదానంగా కట్ చేయాలండి. మొత్తం ఇప్పుడు ఇలానే ప్లేట్లోకి తీసుకోవాలి. ముద్దనంతటిని కూడా ఇలానే మనము కట్ చేసుకోవాలండి. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కకపోతే మనకి ఈ చిప్స్ అనేవి బాగా వేగవు. చూశారు కదా నేను ఆయిల్ బాగా హీట్ ఎక్కించానండి. ఇప్పుడు మనము ఈ చిప్స్ అన్నిటిని చక్కగా వేపుకోవచ్చు. ఎలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలి ఆయిల్లో. ఇలా మెల్లగా కలుపుతూ వేగించుకుంటే మనకి చిప్స్ అనేవి రెడీ అయిపోతాయండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూసారు కదా చక్కగా అయితే వేగిపోయాయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. ఎంత ఈజీగా అయిపోయాయో చూసారు కదా. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. చిప్స్ చాలా బాగుంటాయండి క్రంచీగా. మనము బయట అలా డబ్బులు పెడుతూ కొనుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే ఇలా చేసుకొని పిల్లలకి పెడితే హెల్తీగా ఉంటారు, చాలా చక్కగా తింటారండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసాయో కరకరలాడుతూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.